అసలు ఆ పిల్లల్ని ఆ మిథున మన మీద రెచ్చగొట్టి పంపిస్తోంది. లేకపోతే పిల్లలతో వీడియో రికార్డింగ్ చేయిస్తారా? వాళ్ళతో క్రిమినల్స్ లాగా బ్లాక్మెయిల్ చేస్తుందా? అది బుద్ధి జ్ఞానం లేని ఈవిడ గారికి మా అన్నయ్య పెత్తనం ఇవ్వడం ఇంకా దారుణం. అసలు ఆ వీడియో ఏంటమ్మా సీరియస్గా ఉన్నారు? ఏమైంది? ఆహా ఏం లేదన్నయ్య. ఏం లేకపోవడం ఏంటి, మేమంతా విన్నాం. ఏం విన్నారండి? వీడియో తీద్దామన్నావేంటి? ఏంటి వీడియో అన్నానా? నీకసలు బుద్ధుందా? పెళ్లికి వీడియో తీస్తారు గాని శోభనానికి ఎవరైనా వీడియో తీస్తారా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. అబ్బా అది నేనెప్పుడు అన్నానండి? అందుకే మీ అన్నయ్య నీ పెత్తనం పీకేసి కోడలికి ఇచ్చారు. నాన్నా, అమ్మ చెప్పింది వేరు. అదే ఏం చెప్పింది? ప్రణవి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ఆనందంగా నేను తనతో మాట్లాడుతున్నాను. అవునమ్మా? అవునన్నయ్య. మిథునని శోభనం పెళ్లి కూతుర్ని చేసింది ఎవరనుకున్నారు? మీ కోడలు ప్రణవి. ఇదిగో ఈ మల్లెపూలు మిథున కోసమే తీసుకెళ్తుంటే చూసి నాకు ఆనందం వేసింది. ఆ విషయమే నేను తనతో మాట్లాడుతున్నాను. అమ్మ ప్రణవి, నిజంగా నీలో ఆ మార్పు వస్తే అందరికంటే ఎక్కువగా నేనే సంతోషపడతానమ్మా. చూడమ్మా, నీకు 2 విషయాలు చెప్పాలనుకున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం కోరుకున్నవాడే భర్తగా రావాలంటే పెళ్ళికొడుకు అంగట్లో వస్తువు కాదు. ఆడపిల్ల పెళ్లి విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం ఫెయిల్ అయితే జీవితాంతం కుమిలిపోవాల్సి ఉంటుంది. ఆ బాధ మీ అమ్మా నాన్నకి ఇవ్వకమ్మా. అలాగని కోరుకునే హక్కు, నిర్ణయం తీసుకునే నీ స్వేచ్ఛను నేను తప్పుపట్టను. ఐ రెస్పెక్ట్ యువర్ చాయిస్. ఇంకో ముఖ్య విషయం, నీ బావకు ఈ మిథునకి ఈరోజు శోభనం జరుగుతుంది. భార్యాభర్తల సంగమం ఒకసారి జరిగితే అర్ధనారీశ్వర తత్వంతో సమానం. అంటే దంపతులు శివపార్వతులతో సమానం. వాళ్ళనెవ్వరూ విడదీయలేరు. కాబట్టి ఈరోజే నువ్వు మీ బావని మర్చిపో. అమ్మ ప్రణవి, నా మాట విను. మిథున చెప్పినట్టు పెళ్లి చేసుకో. నీకేం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను, సరేనా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అందరూ ఇక్కడే ఉన్నారా? అత్తయ్య, ప్రణవి, పదండి, పెళ్లి కూతుర్ని శోభనం గదికి సాగనంపాలి. అయ్యో నేనెందుకమ్మా, మీరున్నారు కదా. అమ్మా ఇంద్రాణి, నీది తల్లిస్థానం. వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించు. అలాగే అన్నయ్య. పిల్లలు రండి, మీకు ఈరోజు చాలా చందమామ కథలు చెప్తాను. పదండి. అత్తయ్య, ప్రణవి, ఏంటి ఇంకా చూస్తున్నారు? పదండి. అమ్మా కల్పన, ఏంటి మామయ్య? వాళ్ళు మారిపోయారంట. అయ్యో, దానికో పెద్ద వీడియో కథ ఉంది మామయ్య, తర్వాత చెప్తాను. రండి.
నా కూతురికి ఇంతకంటే ఘోర అవమానం ఇంకే ఉంటుంది దేవుడా. ఈ అవమానం చూడ్డానికేనా నేను బ్రతుకున్నది? కూతురు కోరుకున్న భర్తని తీసుకురాలేని ఈ అసమర్థ తల్లి ఈ క్షణమే చచ్చిపోయింది. థ్యాంక్ యూ ప్రణవి, ఇంక చాలు, నువ్వు వెళ్ళు. అయ్యో అప్పుడేనా? తనే స్వయంగా నిన్ను శోభనం గదిలోకి తీసుకొని వెళ్ళాలి. నేను తీసుకెళ్ళను. విరాజ్ దగ్గర వీడియో ఉంది, అది తీసుకెళ్లి మీ మామయ్య గారికి చూపించమంటావా? కల్పన, వదిలే తనని వెళ్ళని. నువ్వు ఊరుకో వదినా. నువ్వు తీసుకుని వెళ్తావా లేదా? తీసుకుని వెళ్తావా వెళ్ళవా? సే ఎస్ ఆర్ నో. ఇంత గొడవ ఎందుకు? చెయ్యాల్సిన అవమానం చేస్తున్నారు కదా. ఆహా, మరి మీ కూతురు మిథున వదినకు చేసింది అవమానం కాదంటారా? శోభనం గదికే కాదే, దగ్గరుండి శోభనం కూడా చేయిస్తుంది. అది సంతోషమా నీకు? గుడ్ నైట్ వదినా, స్వీట్ డ్రీమ్స్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని కర్మ రిటర్న్స్ అత్తయ్యా. ఏయ్, ప్రణవి ఊరుకో. ఊరుకో ఊరుకో ప్రణవి, ఏడవకు. నా చేతులతోనే శోభనం పెళ్లి కూతుర్ని చేశాను. నా చేతులతో శోభనం గదిలోకి పంపించాను. కానీ శోభనం జరగదు మిథున.